ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము. ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్. జూన్ నెల 26వ తారీఖు 2024. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి వాటిని లక్ష్యపెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, పౌలు భక్తుడు ఇక్కడ చాలా క్లియర్గా మనకందరికీ చెప్తున్నారు. ఏమంటే గతాన్ని మర్చిపోయి ముందున్న దానికోసము ఆతృతపడి వేగిరపడి పరిగెత్తు అని చెప్తున్నారు. ముందున్నది ఏంటి? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. మనందరికీ అది బహుమానము దేవుడు ఇవ్వడానికి రెడీగా పరలోకంలో ఉంచి ఉన్నారు. దాన్ని పొందుకోవడానికి పరిగెత్తండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగించే గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగడం మంచిది. గతంలో భయంకరమైన చేదు అనుభవాలు చాలామందికి ఉంటాయి. అవి గుర్తు చేసుకొని మళ్ళీ దుఃఖపడి ఏడుస్తుంటారు. కానీ ఆ విధంగా వాటిని గుర్తు చేసుకొని బాధపడి దుఃఖపడి ఏడవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ వాటిని ఒక చేదు అనుభవంగా మర్చిపోయి ముందుకు సాగడం అన్ని విధాలా మంచిది. దేవుణ్ణి ప్రేమించే వారి కోసం కిరీటం సిద్ధంగా ఉంచబడుతుందని మనందరికీ తెలుసు కదా. స్వర్గంలో మనకు ఇవ్వబడే మన బహుమతి గురించి ఆలోచిస్తే ఈ భూమిపై ఉన్న ప్రతిదీ వృధాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ భూమిపైన ఏవేవి మనుషులకు చాలా ప్రెషియస్గా అనిపిస్తాయో, మరి స్వర్గంలో మనకు దొరకబోయే బహుమతితో వాటిని కంపేర్ చేసుకుంటే అవన్నీ కూడా వేస్ట్, ఎందుకు పనికిరావు అని మనకు అర్థమవుతుంది. వెనుతిరిగి చూడకుండా పందెంలో గెలుపొందేందుకు ముందుకు సాగుదాం. పందెంలో గెలవడానికి పరిగెత్తు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్, 26th June 2024. Philippians chapter 3 verses 13 and 14. Brothers and sisters, I do not consider myself yet to have taken hold of it, but one thing I do, forgetting what is behind and straining toward what is ahead, I press on toward the goal to win the prize for which God has called me heavenward in Christ Jesus. Dear beloved brothers and sisters in Christ, here St. Paul writes in Philippians that is also suitable to each one of us, not only for Philippians, it is for all of us. Forget the past and go ahead. Forget the past means some people have very bitter experiences in the past. Remembering them again and again, they keep on crying. There is no use of remembering them and crying for the past. Nothing, not at all useful. So what is the best thing? Forget the past and run for the prize. What is the prize? The prize which is kept for each one of us in the heaven when we work for the kingdom of God. Sometimes it's good to forget past, which causes grief, and move forward in life. We all know that a crown is kept ready for those who love God. When we think about a gift in heaven, everything on this earth seems to be a waste thing. The greatest gift in heaven is the crown which God is going to give each one of us. When compared to that crown, all these earthly things are nothing. They are nothing but waste. So let us forget about these worldly things, but look for the crown which is kept for each one of us in the heaven. Let's move forward to win the race without looking back. Run to win the race. God bless you.